హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. కుకింగ్ వీడియోస్, కర్రీస్ అయ్యి పూర్తిగా చూసి, వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట. వేరే ఒక్క లైక్ చేశారంటే వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అన్నమాట చూపిస్తున్నాను. చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి. మామూలు ఇక్కడ మామూలు చిక్కుడుకాయలు ఉంటాయి, అవి బాగోమాట. నేనైతే నాటు చిక్కుడుకాయలే ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎక్కువ నాటు చిక్కుడుకాయలే తీసుకుంటాం మేము. నాటు చిక్కుడుకాయలు అయితే కొంచెం పసరగా ఉంటాయి. పైన అది దలసరగా ఉంటుంది అన్నమాట. దాని తొక్కది దలసరగా ఉంటుంది. గింజది కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. నాటు చిక్కుడుకాయలు అయితే కర్రీ మటుకు చాలా టేస్ట్ వస్తుందండి. తెల్ల చిక్కుడుకాయలు ఉంటాయి కానీ అది అంత టేస్ట్ అనిపించదు. అదేమో తొందరగా ఒళ్ళిపోయినట్టు అయిపోయి గొజ్జులాగా అయిపోతుంది. ఇది అనుకో చిక్కుడుకాయలాగా ఉంటుంది అన్నమాట. అందుకే నాటు చిక్కుడుకాయలు అని చెప్తున్నాను. నేను ఆల్రెడీ చిక్కుడుకాయలు ముక్కలు చేసేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయని 2 ముక్కల కింద చేసేసుకున్నాను. బాగా చిన్నవి కింద కూడా చేయకూడదండి. ఒక చిక్కుడుకాయని 2 ముక్కల కింద సగానికి తించేసి అవి వేసి తీసేస్తే సరిపోతుంది. తీసేసి ఆ ఎడ తీసేసి అందులో వాటర్ పోసుకుని నానబెట్టి ఉంచుకోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. నానబెట్టాక ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది. చిక్కుడుకాయలు ముందు కడగం కనుక ఆ ముక్కలే శుభ్రంగా నానబెట్టుకుని కడుక్కోవాలండి 2-3 సార్లు, డస్ట్ పోయిందాకనే. నేను ఆ నీటిలో వేసుకుని ఉంచుకున్నాను. ఈలోపు కూరకి అది ఏం కావాలో చూద్దాము. చిక్కుడుకాయలు పక్కన పెట్టేసుకుందాం. కూరకి ఏం కావాలో చూద్దాం. 4 ఆనియన్స్ తీసుకున్నానండి. కోడిగుడ్లు కూడా వేస్తాను కనుక 6 గుడ్లు అంటే 4 గుడ్లు వేస్తాను అనుకోండి. 4 ఎగ్స్ అనుకో, 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. అవి ఉడకబెట్టుకోవాలన్నమాట. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలండి. అవి బాయిల్ చేసినప్పుడు అది హీట్ అవుతున్నప్పుడు వాటర్ అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. కల్లుప్పు అంటే దొడ్డుప్పు మాట చూపిస్తున్నాను కదా, అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. పైన పెంకు కూడా తొందరగా వస్తుందండి. ఎగ్ పెంకు. గుడ్లు అవి పాడైపోవటాలు అవన్నీ ఉండవు. అన్ని గుడ్లు బాగానే వస్తాయి. ఒక్కొక్కసారి ఎగ్స్ అన్నీ ఉడకబెడుతుంటే ఒక గుడ్డు పోతుంది అన్నమాట. అలాగ ఉండదు అన్నమాట. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు కోసుకున్నాను కదా, ఈ ముక్కలు కోసుకున్నానండి. ఈలోపు కూర వండేదాకా పొయ్యి మీద పెడదాం. పొయ్యి మీద పెడితే అది హీట్ అయ్యాక ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఎగ్స్ ఏమో పక్కన పెట్టి ఉంచాను, ఆల్రెడీ ఉడికిపోయినాయి. అవి పక్కన పెట్టేసాము. అవి కొంచెం చల్లారాక పెంకు తీయాలన్నమాట. వేడిది పెంకు తీసేస్తే సరిగ్గా రాదు. గుడ్డు ఈచిలిపోయినట్టు వస్తుంది. అందుకే చల్లారాక తీసుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఎగ్స్ చల్లారుతాయి అన్నమాట. చల్లారాక అందులో అప్పుడు అటు పని చూద్దాం. ఈలోపు ఉల్లిపాయలు వేగుతున్నాయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ. ప్రతి కూరలోనూ ముందు సాల్ట్, ఉప్పు వేస్తాను అన్నమాట. సాల్ట్ని పసుపు వేస్తాను కంపల్సరీ. అవి వేస్తే నేను వేపుతాను అనమాట. 2 వేస్తేనే మంచి కలర్ వస్తుంది, తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయ మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. మగ్గుద్ది మెత్తగా మగ్గితేనే కూర బాగుంటుందండి. బాగా డ్రైగా వేగిపోయినా కూర అది బాగోదు. అంగా వేగుతూనే చూసారు, అలా మెల్లిగా వేగుతూ ఉండాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ ఎగ్స్లోకి, చిక్కుడుకాయలు కూడా మగ్గాలి కదా, లేకపోతే చిక్కుడుకాయ పసిరి వాసన కింద ఉంటుంది. ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాక కొంచెం ఒక 1/2 స్పూన్ వేసానమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఎక్కువ వేయలేదు, ఎక్కువ అవసరం లేదండి దీనికి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈలోపు చిక్కుడుకాయలు కొంచెం పక్కన పెట్టుకున్నాను కడుక్కుని. నీళ్ళు అవి వాడిపోయినాయి, అవి అందులో వేసేసుకోవాలండి. వేసుకుని మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడే ఉంటుంది అసలైన ప్రాసెస్ అంతానే. ఈ చిక్కుడుకాయలు మగ్గకపోతే పసిరి వాసన కింద ఉంటాయన్నమాట. ఆ చిక్కుడుకాయ బాగా ఆయిల్లో అది బాగా వేపాలండి. కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు కలిసిన దాకా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాక ఆయిల్ అది పట్టాక మనం మూత పెట్టి ఉంచేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయ కూర ఎప్పుడు వండినా కూడా పసరు వాసన వస్తుంది. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా సరే వండేటప్పుడు మామూలు తెల్లవి అయితే రావు. తెల్ల చిక్కుడుకాయలు, నాటు చిక్కుడుకాయలు అయితే కొంచెం పసరు వాసన కింద వస్తాయి. ఎక్కువసేపు ఆయిల్లో మగ్గాలి అది. అలా మనం కలుపుతూ ఉండాలి. ఆయిల్లో మగ్గాలి, అడుగు అంటకుండా మగ్గాలన్నమాట. ఈలోపు నేను ఎగ్స్ ఒలిసేసుకున్నానండి. ఒలుసుకుని దాంట్లోకి నాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ వేపడానికి పక్కన కళాయి పెట్టానండి. కళాయి హీట్ అయినాక అందులో కొంచెం ఆయిల్ పోస్తున్నాను. అంటే ఎగ్స్ వేపాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపాలి ఎగ్స్.
అందుకు ఆయిల్ పోసాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేస్తాను అనమాట. కలర్ బాగా వస్తుందండి. వేడి వేడి ఆయిల్లో పసుపు వేసి ఎగ్స్ మనం వేపామనుకో కలర్ చాలా బాగా వస్తుంది. కూర వండినా కూడా కలర్ పోదు. మనం గుడ్డు తింటున్నప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంది అనమాట. మెత్తగా ఉండదు గుడ్డు. మెత్తగా అంటే ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్ ఉంటుంది అలాగ ఉండదండి. బాగుంటుంది ఎగ్. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. మీరు చూస్తుండగానే వచ్చేస్తుంది చూడండి బ్రౌన్ కలరు. ఎంతోసేపు పట్టదు. కొంచెం హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి ఎగ్స్ వేపేటప్పుడు నాట్లు పెట్టాలండి, లేకపోతే పేలుతాయంట. ఎగ్ ఎప్పుడు కూడా 4 నాట్లు పెట్టుకోవాలి. 4 వేపులా చూడండి. చిన్న నాటు చూపిస్తున్నాను మీకు. అదిగో ఇది బాయిల్ చేసిన ఎగ్ అన్నమాట. ఇది కూరలో వేయలేదు, అది మీకు చూపిస్తున్నాను. అలా నాట్లు పెట్టుకుంటే గుడ్లు అవి పేలవండి, లేకపోతే పేలుతాయి అంటారు. మరి పేలుతాయి అంటాం కాదు, ఒకసారి నాకు అనుభవం కూడా అయింది. ఎగ్ బజ్జీ వేస్తుంటే గుడ్డు పేలింది ఆయిల్లోది. 2 గుడ్లు పేలినాయి అన్నమాట. అప్పుడు నాట్లు పెట్టకుండా వేసాను. అప్పుడు నాకు ఒకరు చెప్పారన్నమాట, ఎగ్స్ ఎప్పుడు కూడా నాట్లు పెట్టుకుని వేపుకోవాలన్నారు. ఇంకా అప్పటి నుంచి అలా నాట్లు పెడతాను. తర్వాత అయితే ఎప్పుడు కూడా నాకు అలాగా అనుభవం ఎదురవ్వలేదు అన్నమాట. బాగానే ఉంటుంది. ఇంకా చూసారా అలా బ్రౌన్ కలర్ మంచి గోల్డెన్ కలర్ అన్నమాట. బాగా వచ్చినాయి కదా. కూరలో కూడా కలర్ అలాగే ఉంటుందండి. ఎగ్ ఇడిపోకుండా ఉంటే అలాగే ఉంటుంది. కలర్ అలా వచ్చిందాక మనం అలా మెల్లిగా వేపుకోవాలండి. కొంచెం కలర్ వచ్చిందాక హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలి. చిక్కుడుకాయలు ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దాం. అంగో మగ్గినాయి, ఇంకా మగ్గాలి. కొంచెం మగ్గినాయి చూసారా. సగానికి సగం అయిపోయింది, ఇంకా సగం అయిపోతాయి. ఈలోపు అడుగు అది అంటకుండా చూసుకోవాలి. అడుగు మాడుతుందండి, అస్తమానం చూసుకుంటూ ఉండాలి. మనం మెల్లిగా మగ్గబెట్టినా కానీ అది అడుగు అంటుతూ ఉంటుంది. చిక్కుడుకాయ అయినప్పటికీ అంతా అంటే ఎక్కువసేపు మగ్గబెడతాం కదా మంట మీద ఉంచి. ఆయిల్ అది వాటర్ వేయకుండా మగ్గబెడతాము ఆయిల్లోని, అందుకు అడుగు అంటుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో కొంచెం మసాలా పొడులు వేసేసుకోవాలండి. కూరలో వేసుకొని మసాలా పొడులు వేసుకోవాలి. గసగసాలు, ధనియాలని, జీలకర్ర పౌడరు, గరం మసాలా కొంచెం వేస్తాను. కొంచెం గసగసాల పౌడర్ వేసి కలిపేసుకోవాలి. కొంచెం బాగా కలిసిలా కలిపేసుకోవాలన్నమాట. అందులోనే మళ్ళీ కొంచెం కారం కూడా వేసేయాలండి. కారం కూడా వేసేసి అట్లకి పట్టిలా కలిపేయాలి బాగానే. కారం వేసాక కొంచెం వేపి వేగనివ్వాలి. కొంచెం పచ్చి మసాలాలు ఇవన్నీ కొంచెం వేగిందాక కొంచెం వేగనివ్వాలన్నమాట. కొంచెం కలపాలి, బాగా కలపాలి ముక్కలనది పట్టేలాగా. కొంచెం హైలోనే పెట్టుకుని కలుపుకోవాలండి. ముక్కలకు బాగా పట్టేసింది. కలర్ అలా రావాలి. ఏగటం అంటే అలా అన్నమాట. అలా కలర్ వచ్చినాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు. అంటే చిక్కుడుకాయలు ఆల్రెడీ మగ్గినాయి కనుక బాగా ఎక్కువ వాటర్ వేసి బాగా ఉడికిపోతే బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇప్పుడు చిక్కుడుకాయ చూసారా ఎలా కనిపిస్తుందో అలాగే ఉండాలి. చిక్కుడుకాయ గింజ ఉడకాలి కనుక కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్నాక అందులో ఎగ్స్ కూడా వేసేయాలండి. మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా వేపుకుని, ఆ ఎగ్స్ని కూడా వాటర్లో వేసేయాలి. వాటితో పాటు ఇవి కూడా మగ్గుతాయి అన్నమాట. ఇది వీటిని మగ్గబెట్టలేదు, మనం ఓన్లీ వేపామంతే ఆ కలర్ కోసం. ఆ ఎగ్స్ని అందులో వేసేయాలి. ఎగ్స్ని కూడా అందులో వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి. మెల్లిగా ఉడకనివ్వాలి. అది దగ్గరికి వచ్చిన దాకా కొంచెం ఒక 5-10 నిమిషాలు అలాగా ఇంకా మనం చూడకుండా ఉండాలన్నమాట. మూత పెట్టేసి గుడ్లు వేసాక ఆత్మను కదిపేయకూడదు. కదిపేసినా ఈడిపోతాయి. ఆల్రెడీ మనం నాట్లో పెట్టి ఉన్నాయి కదా, ఆల్రెడీ ఏగినవి కదిపినా ఈడిపోతాయి. అందుకు మూత పెట్టేసి మనం ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చూడాలి. చూస్తే అది మెల్లిగా ఉడుకుంటాయి అన్నమాట. ఉడికాక మనం దగ్గరికి రావాలి. ఇది కూడా వాటర్ ఉండకూడదండి. చిక్కుడుకాయ కూర కూడా వాటర్ ఉండకూడదు. మనం ఇందులో ఎగ్స్ వేస్తాం కనుక చిక్కుడుకాయ కోడిగుడ్లు కూర అన్నమాట. చూడండి ఎలా ఉడుకుతుందో. అలా ఉడకాలి. గుడ్లు కూడా అలాగ ఉంటాయి అన్నమాట. కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్గా భలే ఉంది కదా. అదేనండి కర్రీ, చిక్కుడుకాయ కోడిగుడ్లు కర్రీ. ఇలాగ ఎంతమంది వండుతారో నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. ఈ టైప్లో ఎంతమంది వండుతారు, నేను చేసే విధంగా ఎవరు చేస్తారనేది కామెంట్ రూపంలో చెప్పాలి. అలాగే వీడియో మొత్తం చూసి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరన్నా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను, వాటికి కూడా సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ నాకు కామెంట్ చేయాలి చూసిన వాళ్ళు. కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ దగ్గరికి వచ్చిన దాకా ఎగరబెట్టుకోవాలి. ఇంకో దగ్గరికి వచ్చేసినాయి. అడుగు అంటనివ్వకుండా చూడాలి. తొందరగా అడుగు అంటుతుంది అన్నమాట కూర. ఈ చిక్కుడుకాయ కూర అంటేనే తొందరగా అడుగు అంటుతుంది, మాడుతుంది. మాడకుండా కొంచెం అడుగునది కలుపుకుంటూ ఉండాలి. అలా కలపడంలోనే ఎగ్స్ ఇడిపోతాయి అన్నమాట. నాకు ఆల్రెడీ ఒక ఎగ్ ఇడిపోయింది, కనిపిస్తుంది కదా. అవి 3 ఎగ్లే వెళ్ళలేదు. కలపడంలో ఇడిపోతాయి. మనం వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట కూర. వాటర్ ఉంటే కర్రీ టేస్ట్ ఉండదండి.
దగ్గరికి వచ్చేయాలి, బాగా ఫ్రై టైప్లో వచ్చేయాలి. ఇగురు కూర అయినా సరే దగ్గరికి వచ్చేయాలి. వాటర్ ఉంటే సప్పగా ఉన్నట్టు ఉంటుంది, బాగోదు. చాలామంది వాటర్ వాటర్ కింద వండుకుంటారు. అసలు వాటర్ ఉండకూడదని దగ్గరికి వచ్చేయాలండి. ఇంకా దగ్గరికి అయిపోయింది కూర. ఓకే అయిపోయిందండి కూర. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.